నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పద శాంతి. బిడ్డ అమ్మా జాగ్రత్త బిడ్డ, అలాగే అమ్మా జాగ్రత్త. దా శాంతి. ఏంటో నా బిడ్డ ఎప్పుడు పెద్దగా అయిందో ఎప్పుడు పెళ్ళయిందో ఏమీ తెలియలేదు నాకైతే. శాంతి ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి ముక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ముక్కాలండి. శాంతి ఏంటండి? ఇల్లాల గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. దీనికి తెలుసా? ఆ పాటని నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే కుడికాలు పెట్టు. అల్లుడు అత్తొచ్చింది. ఏంటత్తా ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేవేంటి? అల్లుడు నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు. ఎందుకు? ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చావు దూడని అడిగితే ఆ దూడ ఏం చెప్తుంది, ఈ అమ్మాయి చెప్తుంది అల్లుడు. అల్లుడు ఓ 2 రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలి, నీకు దండం పెడతా. అప్పుడేనా? కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. కాల్దే వందులుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ 2 రోజులు పంపించాడు, నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు అల్లుడు, ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. సర్లే తీసుకెళ్ళు. పద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు, జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిలో వచ్చి పడింది ఇది. నాలో లేదు. ఇడి ఉపవాసం 2 రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది, 4 రోజులని ఇంకా తీసుకురాలేదంటే కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్త ఎవరు? అల్లుడు ఏంటి అల్లుడు అలా వచ్చావు? 2 రోజుల్లో పంపిస్తానని నీ కూతురు తీసుకెళ్ళావు, 4 రోజులైనా పంపలేదేంటి? అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు నాకు తెలుస్తుంది అక్కడ. రావే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా, సరే వెళ్ళు మరి. నా కూతురు వెళ్ళి 1 గంట సేపు అయింది. ఈ గంటలు నాకేం చేయాలో అర్థం అవట్లేదు. నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. నా కూతుర్ని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డా శాంతి కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కడుక్కోలేదే. కాల్దే ఉంది అల్లుడు. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నాకేం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదల్లుడు మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఎందుకు వచ్చావే? ఒక 2 రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు. ప్లీజ్ అల్లుడు ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను అల్లుడు. నా కూతురు నువ్వు పంపించలేదనుకో ఈ కంగారు నేను పొడిచేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అల్లుడు ఆలోచించుకునేంత టైం లేదు నాకు. ముందే సహనం తక్కువ, నాకు కత్తికి పదని ఎక్కువ. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లుడు. కంగారులో నువ్వు కోసేస్తావే నువ్వు. నీకు దండం పెడతానే దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మయ్య అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా. ఎవరు? ఏంటి శేషమ్మా మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో వచ్చిందమ్మా సమాజం సలహా ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట. మరి ఈ కాపురం ఎవరితో చేయాలి? నీ కూతురు పంపిస్తారా? ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకొని రా, దాని సంగతి నేను చూసుకుంటా. అలాగేనండి. అల్లుడు నా కూతురు మీద చేయి పెడితే మర్యాదగా ఉండదు అల్లుడు. ఇప్పటివరకు వాళ్ళ నాన్నే నా మీద చేయలేదు. నీ ఆయన నీ మీద చేయలేదా? మరి నీ కూతురు ఎట్ట పుట్టింది? ఏదో ఒక రోజు రాత్రి మామ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతుర్ని అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. 2 రోజులు ఆగి పంపిస్తా. లేపో 2 రోజులు 2 రోజులు కుదరదు. నీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తాను నేను. సార్ ఇంక దీంతో నేను వేగలేను సార్, నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడ నరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా.
సుబ్బారావు అది నరుకుతా కొరుకుతానంటుందయ్యా. మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా. నువ్వేం పెద్ద మనిషి తీసి పడకు. నీకు కండవో నీకు పోజు. పదండి, అది ఏం చేస్తావు నేను చూస్తాను. చేసమ్మా, పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా? ఎవడికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి, నాకెందుకు రా ఊరికైతే. సార్ ఏమన్నా చేయండి సార్, కాపురానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా మొక్కవాడా. అల్లడు ఎవరు ఎవరు? నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడి దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతుర్ని నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చలుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి ఆరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదంటే పురుగులు పట్టిపోతావే నువ్వు, పురుగులు పట్టిపోతావు. అమ్మా పాల్. ఈ మధ్యన అడుక్కున్నా కూడా పాలు అడుక్కుంటున్నారా? సార్ నేను అడుక్కునేవాడిని కాదు, పాలవాడిని. పాలోడు సాగు పావు లీటర్ చాలు. లీటర్ తీసుకోండి. లీటరే. ఓకే. ఏంట్రా పలుచుకున్నాయి? అన్న కొన్ని నీళ్లు కలుపుతాం కదండి. ఓహో, ఓ పావు లీటర్ ఉంచుకొని ఇంకొంచెం నీళ్ళు కలిపి. పాలు వద్దే మాకు. మరి ఏంటి పలసగా ఉన్నాయి? నువ్వు ఇచ్చోడు తీసుకోలేదు, నీళ్ళు వేసినప్పుడు తీసుకో. లీటర్ పాలు నీవే, డబ్బులు మైనస్. ఏమండి నా గోల్డ్ చైన్ ఏదండి? గోల్డ్ చైన్ బీరోలో పెట్టానే. నా ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయండి? ఇయర్ రింగ్స్ డస్ట్ లో పెట్టా. సరేనండి. దొరబాబు గారు నమస్తే. వడ్డీకి తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను, నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను. నాకు అవన్నీ కుదరవు, ఇప్పుడు నాకు కావాలి. 2 days అసలు 2 days అసలు కుదరదు, ఇప్పుడే కావాలి. ముందు కూర్చొని కాఫీ తాగి మాడుకున్నారండి సార్. ఏంటి సార్ కాఫీ? మీ డబ్బులు చేత బయటకు బోల్డ్ కాఫీ సార్ కూర్చొని. నాకు ముందు డబ్బులు కావాలి. డబ్బులు ఏముంది సార్, నేను ఇస్తాను 2 days ముందు కూర్చొని కాఫీ తాగుదాం. ఫస్ట్ కాఫీ తాగి మాడుకుందాం. పరిపూర్ణ, దొరబాబు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ. సరేనండి. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే దొరబాబు గారని మన వడ్డీ డబ్బులు ఇవ్వాలి. ఒక 2 months ఇస్తామంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. నేను మాట్లాడతాను కదండి. నువ్వు మాట్లాడతావా? నమస్తే దర్బాబు గారు. నమస్తే. యాక్చువల్లీ మీకు ఎంత ఇవ్వాలండి? ఆయన 20,000 ఇవ్వాలండి. అంటే కాదండి. పర్లేదండి, 2 వారాలు కాకపోతే 4 వారాల తర్వాత అన్నది. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ అండి. లోపలికి వెళ్ళు, నేను మాడేసి పట్టుకొస్తాను. సరేనండి. ఏ ఫారం పని చేస్తున్నాడు నువ్వు? డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? తీసుకొని వారం రోజులు టైం ఇవ్వండి. వారం రోజులు ఎన్ని చెప్పావు? కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, నేను నిలబడ్డానికి వచ్చాను. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. నేను కూర్చుంటాను, నాకు ప్రాబ్లం. నో ప్రాబ్లం. కూర్చోండి, ముందు కాఫీ తాగి మాడుకుందాం సార్. అరే కాఫీ కోసం వచ్చావా? ముందు కాఫీ తాగా, కాఫీ తాగా. పరిపూర్ణ, ఏమండి? అప్పారా గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. కాఫీ తాగండి. అటు తాగలేని సుఖం ఉంది, అటు తాగలేని సుఖం ఉంది. అప్పారా గారని మనం ఒక 50,000 ఇవ్వాలి, డబ్బులు ఇవ్వట్లేదని గొడవ పెడుతున్నారు కొంచెం. నేను చూసుకుంటానండి, మీరునండి, నేను చూసుకుంటాను. నమస్తే. ఎంత ఇవ్వాలి మా ఆయన? 50,000 ఇవ్వాలండి, 50,000 ఇవ్వాలండి. ఒక 2 months లో ఇస్తే ప్రాబ్లం ఏం లేదు కదా మీకు? You take 4 months also? 4 months లో కూడా కొంచెం కష్టంగా ఉంది. పర్లేదు, you take 6 months. సాయంత్రం కావాలండి, బార్కి వస్తే తాగుతావు, డబ్బులు మాత్రం ఇవ్వవు. డబ్బులే. కాఫీ తాగి మాడుకుందాం, కూర్చోండి. నాకు కాఫీ తాగనండి. నేను కాఫీ తాగండి. నేను కాఫీ తాగనండి, మీరు కాఫీ తాగండి. మీరు కాఫీ తాగితే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి.
పరిపూర్ణ సన్నీ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ అమ్మా. సన్నీ గారు అని డబ్బులు మనం 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు అండి? కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ముందే తాగుతాడులేండి కాఫీ తాగడం. నువ్వు వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. 3 నెలలు అందరికి డబ్బులు సెట్ చేస్తాను, ఓకేనా? ఒరే నువ్వు తెగ తాగేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి. సార్ది బయటికి రాదా, బయటికి రాదా సార్ది. సార్ అవినాష్ గారు, అవినాష్ గారు వారం కాఫీ తాగి కూర్చు మాడుకుందాం సార్. ఏందా కాఫీ తాగేది? మేము ఎన్ని కాఫీలు చూడలేదు, నాకు అర్థం కావట్లేదు. అవినాష్ గారు, పైసలు కావాలి, పైసలు కావాలి. ఆయన చెప్తుండగా కాఫీ తాగమని. కాఫీ తాగటం రా. కాఫీ నువ్వు తాగి కాఫీ అడుగు ప్రాక్టీస్ లో ఇదంతా లేదు. ఏంటి ఇలా అంటే తిప్పాను తెమ్మని. పరిపూర్ణ గారు నేను చెప్తాను రా. మావిడ అవినాష్ గారు వచ్చారు. ఏమండి? మైండ్ బ్లాక్ అయినట్లు ఉందో, కప్పు కాఫీ పట్టరా అమ్మా. ఏమండి? పీల్చి పిప్పి చేశాడు. ఏమండి? అది ఎంగిలి కప్పు ఎవరో తాగేసింది పెట్టారండి. అవినాష్ గారు అని మనం అతనికి బంగారం ఇవ్వాలి. అవినాష్ గారు, ఇబ్బంది పెడుతున్నారు అతనితో. మాట్లాడతానండి. బంగారం ఇప్పుడే ఇచ్చేయాలా? మీకు ఓకే అంటే ఒక 2 years లో ఇవ్వచ్చా? మీ అందరూ కూర్చోండి సార్, మీ అందరికి స్పెషల్ కాఫీ ఉంది, మళ్ళీ తెప్పిస్తా. ఒకసారి కూర్చొని తాగేసి వెళ్తారు. ఏంటి సార్ చీటీకి డబ్బులు తీసుకున్నావు, చీటీ ముందే పాడేసావు, డబ్బులు ఇవా? అది కాదు సార్, 2 months 2 months లేదు, 2 days కూడా ఆగను. ఫస్ట్ డబ్బులు కొట్టు. సార్ ముందు కూర్చొని కాఫీ తా మాడుకుందాం సార్. కాఫీకి నేను తాగిన డబ్బులు కొట్టు ఫస్ట్. సార్ ఒకసారి కాఫీ తాగి కాఫీకి తాగనన్నా ఫస్ట్ డబ్బులు కట్టు. కాఫీ తాగి కాఫీ తాగండా? కాఫీ సార్ నా కోసం. చంద్ర గారు ఒక్క కాఫీ తాగండి ప్లీజ్. మీరు అందరూ సైలెంట్ గా ఉంటే చంద్ర గారితో కాఫీని తాగేస్తాం. మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. చంద్ర గారు వచ్చారు, ఒక్క షుగర్లెస్ కాఫీ ఒకటి పట్టుకొస్తావా? గుంటూరు వణుకుతున్నాడు. ఎవరా వణికేది? దీనికంటే మహానండి పెద్ద నేను చూసాను తెలుసా, అర్థమైందా? నేను నువ్వేంట్రా వణికేది? ఎవరా వణికేది ఇక్కడ? కాఫీ తీసుకొని చంద్ర. ఆయన రక్తం తాగితే కానీ కాఫీ తాగడం. చంద్ర గారు నమస్తే అండి. మేము ఎంత ఇవ్వాలండి మీకు డబ్బులు? 50,000 అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 3 years లో 4 years తీసుకో. 10 years అయినా పర్లేదు, 10 years అయినా పర్లేదు. మీ డబ్బులు అన్ని సెటిల్ చేస్తారు. నాన్ మీరు చెప్పాను కదా, మీరు అలాంటి బయలుదేరండి సార్. ఎలాంటి సార్ ఒకడు ఉండిపోయాడు చూడండి సార్. అవినాష్ గారు, ఇవాళ ఎలాగైనా పరిపూర్ణ గారితో 4 కాఫీలు తాగి ఈ రోజు నుంచి మందు మానేసి ఓన్లీ కాఫీ తాగుతా. ఈ రోజు ఎలాగైనా సరే పరిపూర్ణ గారితో మాట్లాడి. పరిపూర్ణ గారు, హలో హలో పరిపూర్ణ అని వెళ్ళిపోతున్నట్టే. లైన్ లో నుంచి లైన్ ఓ లైన్. సరే ఫస్ట్ ఎవరు తాగాలో డిసైడ్ చేసుకో, ఓకేనా? కాయిన్ వేస్తాను, హెడ్ పడితే నేను వెళ్తాను, టైల్స్ పడితే మీరు వెళ్ళండి, ఓకేనా? ఓకే. పరిపూర్ణ గారు లేరురా? ఏం మాట్లాడుతున్నావు భయ నువ్వు? పరిపూర్ణ లేకపోవడం ఏంటి? కాఫీ పెట్టడానికి వెళ్ళారేమో భయ్య, కిచెన్ లో లేదు బ్రదర్, మొత్తం వెతికాను, ఎక్కడ కనపడలే. లోపల మంచం లేదు. ఎవరండి మీరు? బ్రదర్ ఇక్కడ పరిపూర్ణ గారు అని ఉండాలి. పరిపూర్ణ కాఫీలు ఇస్తారు. వాళ్ళు యాక్చువల్లీ ఇల్లు చేసి వెళ్ళిపోయారండి.
బావా ఇంకా కాఫీ ఏంట్రా హైదరాబాద్ అయిపోయింది నెక్స్ట్ చలో వైజాగ్ చలో